అసెంబ్లీలో ప్రస్తుతానికి వైసీపీకి 11 స్థానాలు ఉన్నాయి. ఆ పార్టీకి కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా బుద్ధి చెప్పారు ఏపీ ప్రజలు. చిత్తుగా ఓడించి ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టారు. ప్రజలే ఇవన్నీ ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హడావిడి చేస్తున్నారు. దీనికోసం ఆయన ఏకంగా అసెంబ్లీకి హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. శాసనసభలో అడుగుపెడితే పరాభవం తప్పదని ఆయన భావనగా చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ విషయం పక్కన పెడితే జగన్తో పాటు మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మీద డిస్క్వాలిఫికేషన్ కత్తి వేలాడుతోంది. శాసనసభ స్పీకర్ అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకున్నా 3 శాసనసభ సమావేశాలకు డుమ్మా కొట్టినా అనర్హత వేటు పడడం ఖాయమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. దీంతో జగన్ తెలివిగా గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. దీనిని సాంకేతికతంగా హాజరైనట్లు పరిగణించలేరని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ జగన్ ఆయన టీం 10 మందిపై అనర్హత వేటుపడి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పయోనీర్ సంస్థ తాజాగా ఓ సర్వే చేసింది. ఈ సర్వేలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంది ఆ సంస్థ. కూటమి సర్కార్ పనితనంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలపై సర్వే చేపట్టింది పయోనీర్ సంస్థ. ఇటు ఎమ్మెల్యేగా జగన్, అటు ఆయన టీం ప్రజా సమస్యలపై పోరాడుతున్న తీరును కూడా అంచనా వేసింది పయోనీర్. మొత్తం 11 నియోజకవర్గాలలో వైసీపీ కేవలం 4 స్థానాలలో మాత్రమే విజయం సాధించనుంది. మిగిలిన 7 చోట్ల ఓటమి పాలవనుందని తెలిపింది. వైసీపీ గెలిచే నియోజకవర్గాలు ఏంటంటే పులివెందుల, బద్వేలు, పాడేరు, రంపచోడవరం. ఇక మిగిలిన పుంగునూరు, రాజంపేట, మంత్రాలయం, ఆలేరు, ఎర్రగొండపాలెం, తంబంపల్లి, దర్శి స్థానాలలో దారుణంగా వైఫల్యాన్ని చూడనుందని వైసీపీ. ఈ స్థానాలలో కూటమి అభ్యర్థులను ఎవరు నిలబెట్టినా వారు భారీ మెజారిటీతో గెలుపొందనున్నాయని. అంతేకాదు వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయన మెజారిటీతో భారీగా పడిపోనుంది. గత ఎన్నికల్లో జగన్కు సుమారు 65,000 మెజారిటీ దక్కింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే అది 30 నుండి 35,000కు పడిపోనుందని పయోనీర్ సంస్థ అంచనా వేసింది. ఇక షర్మిల పోటీ చేస్తే అది మరింత తగ్గనుందని చెబుతుంది. జగన్కి ఈ సర్వే డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ సంస్థ 2024 ఎన్నికలలో టీడీపీ కూటమికి 150 నుంచి 155 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. వైసీపీ 20 నియోజకవర్గాలకే పరిమితం కానుందని వివరించింది. దాదాపు ఈ అంకెలు నిజమయ్యాయి. అంతకుముందు తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని పయోనీర్ సంస్థ విశ్లేషించింది. మొత్తం మీద వైసీపీకి ఈ సర్వే హెచ్చరికలు పంపుతోంది. మరి జగన్ ఎలా అలర్ట్ అవుతారో చూడాలి. మరోవైపు ఏపీలో మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8 నుంచి కుట్టు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా 90 రోజుల పాటు 1,02,832 మంది మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ శిక్షణ కేంద్రాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇక ఇప్పటికే తల్లికి వందనం విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2 రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి 9,407 కోట్లు కేటాయించింది కూటమి సర్కార్. ఈ స్కీమ్ ద్వారా ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులున్నా అంతమందికి సంవత్సరానికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పింది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ నగదు ఇస్తామని స్పష్టం చేసింది. మే నెలలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతోంది కూటమి సర్కార్. ఇప్పటికే మహిళలకు సంబంధించి ఫ్రీ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సైతం ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. మొత్తంగా మహిళలకు కూటమి సర్కార్ పెద్దపీట వేస్తోంది. ఇలాంటి స్వయం ఉపాధి హామీ పథకాలకు జగన్ సర్కార్ నీళ్లు వదిలాడు. డీబీటీ పేరుతో ప్రజల అకౌంట్లలోకి లక్షల కోట్ల బటన్ నొక్కుతానని చెప్పి అవినీతి సామ్రాజ్యం ఏలాడు. 5 ఏళ్లు అరాచకాలకు పాల్పడ్డాడు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలను చైతన్యవంతులను చేయడంతో పాటు వారికి ఆర్థిక స్వావలంబన ఉపాధి కల్పించడానికి కుట్టు మిషన్ల పంపిణీతో పాటు వారికి ఆ వర్క్ కూడా నేర్పుతున్నారు. మహిళలను వారి కాళ్లపై నిలబడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏకంగా 1,10,000 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. చంద్రబాబు సర్కార్ చేపడుతున్న ఈ ఉపాధి హామీ పథకంపై వైసీపీ శ్రేణులు నివ్వెరపోతున్నాయి. ఇవి తమపై వ్యతిరేకతను మరింత పెంచుతాయని, జగన్ అన్నలాంటి వాటిని ఎందుకు అందించలేకపోయారని నిలదీస్తున్నారు అని భయపడుతున్నారు. 1,00,000 మందికి కుట్టు మిషన్ల పంపిణీ అంటే 1,00,000 కుటుంబాలకు చేరువ కావడం అని అర్థం. ఇదే వైసీపీని టెన్షన్ పెడుతోంది. మహిళల ఓట్ బ్యాంక్ కోసం జగన్ వారి అకౌంట్లలో డబ్బులు వేసి వారిని మభ్యపెట్టి ప్రయత్నం చేయగా చంద్రబాబు వారికి అకౌంట్లలో నిధులతో పాటు ఇటు ఉపాధి సైతం అందిస్తున్నారు. ఈ పథకంతో 1,00,000 మంది మహిళలకు స్వావలంబన సాధికారత దిశగా అడుగులు వేయడం ఖాయమని తేల్చి చెబుతున్నారు ఆర్థిక నేతలు.